బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందిన ఘటనపై కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బెంగళూరు నగర పోలీస్ కమిషనర్తో పాటు సీనియర్ పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, డిఎన్ఏ ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రతినిధులను తక్షణం అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎల్ 18వ సీజన్ విజేత ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా చోటు చేసుకున్న దుర్ఘటనపై కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేగింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం పలువురు పోలీసు ఉన్నతాధికారులు, అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. వేటుపడిన వారిలో బెంగళూరు నగర పోలీస్ కమిషనర్, అదనపు పోలీస్ కమిషనర్, సెంట్రల్ డివిజన్ డీసీపీ, ఏసీపీ, కబ్బన్ పార్క్ స్టేషన్ ఇన్స్పెక్టర్, స్టేషన్ హౌస్ ఆఫీసరు ఉన్నారు. ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఇతరులపై హత్యగా పరిగణించబడని నేరపూరిత చర్య సహా అనేక సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీస్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు మేరకు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డిఎన్ఏపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆర్సీబీ ఫ్రాంచైజీని A1 గా, డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ను A2 గా, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పాలక మండలిని A3 గా చేర్చారు. క్రికెట్ స్టేడియం ఇన్ఛార్జ్ ఆర్సీబీ ప్రతినిధులతో పాటు డిఎన్ఏ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధుల్ని తక్షణమే అరెస్టు చేయాలని డీజీపీ, ఐజీపీలను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని కర్ణాటక కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తొక్కిసలాటకు గల కారణాలు, భద్రతా ఏర్పాట్లలో లోపాలు, జవాబుదారీతనం సహా అనేక అంశాలపై ఏకసభ్య కమిషన్ 30 రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించింది. మరోవైపు ఈ కేసు దర్యాప్తును సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోర్టుకు సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.